హాయ్ హలో నమస్తే నేను మీ చందన ఈ రోజు మనం వచ్చేసాం ప్రాణ పెయిన్ క్లినిక్ అత్తపూర్ హైదరాబాద్ గూగుల్లో చూస్తే 1300కి పైగా 4.9 స్టార్ రేటింగ్ తో రివ్యూస్ ఉన్నాయి వీళ్ళ వెబ్సైట్ చూడండి కొన్ని వందల మంది పేషెంట్స్ వి లైవ్ వీడియో రివ్యూస్ ఉన్నాయి ఈ మధ్య కాలంలో తుంటి నొప్పి అనేది ఎక్కువ శాతం మందిలో చూస్తున్నాం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ తగ్గట్లేదు అలాంటిది దుబాయ్ మలేషియా సింగపూర్ రకరకాల దేశాల నుండి మొత్తం ఆంధ్ర తెలంగాణ నుండి ఒక నమ్మకంతో కేవలం 45 నిమిషాల్లోనే నొప్పి తగ్గుతుందని ప్రాణ పెయిన్ క్లినిక్ కి వస్తున్నారు అసలు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు ఎక్కడ తగ్గంది వీళ్ళ దగ్గర ఎందుకు తగ్గుతుంది అసలు వీళ్ళ పేషెంట్స్ కి ఇచ్చే భరోసా ఏంటి వీళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ సాహిత్య గోటెట్టి ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ హలో డాక్టర్ హలో మేడం తుంటి నొప్పి ఉన్న వాళ్ళని చూస్తుంటాం కదా నడవలేరు భయంకరమైన నొప్పిలో ఉంటారు నేను ఇంకా పెద్దవాళ్ళకి అనుకున్నా కానీ చాలా యంగ్ వాళ్ళ కూడా వస్తుంది అసలు వీళ్ళకి నొప్పి ఎందుకు వస్తుంది అంటారు చందన పెద్దవాళ్ళు వదిలేసేయండి చిన్న పిల్లలు కాలేజ్కి వెళ్లే పిల్లలు 30 years ఆఫ్ ఏజ్ జాబులు చేసుకునే వాళ్ళు ఇలా చాలా మంది ఈ హిప్పేవియన్ తో బాధపడుతున్నారు దీనికి ప్రపంచంలో క్యూరే లేదండి అంటే డయాబెటీస్ ఒకసారి వస్తే ఎలా తగ్గదో హిప్పేవియన్ కి కూడా క్యూర్ లేదు ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత స్టిరాయిడ్స్ వాడడం వల్ల ఎక్కువగా ఈ కేసెస్ చూస్తున్నాం ఎంత జాలనిపిస్తుంది అంటే వీళ్ళని చూస్తే కాలేజ్ ఏజ్ లో బైక్ మీద వెళ్లాలన్నా కూర్చోలేరు ఎగ్జామ్స్ రాయాలన్నా రాయలేరు ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు అయితే కంటిన్యూస్ లీవ్స్ పెడుతూ ఉంటారు ఉద్యోగాలు మానేస్తారు ఫ్యామిలీ సఫర్ అవుతూ ఉంటాయి కుంటుతూ నడక మారిపోవడం వల్ల వీళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అయినా మనిషి అనేవాడు నడవాలన్నా కూర్చోవాలన్నా హిప్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా పాడైపోతుంది మేడం మరి క్యూర్ లేదంటే మరి ఇన్ని హాస్పిటల్స్ డాక్టర్స్ ఏం చేయలేరంటారా చందన ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా రెండే పనులు చేస్తారు సర్జరీ అంత పెద్ద విషయం అయితే సర్జరీ చేస్తారు లేకపోతే మందులే రాస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి వచ్చింది అనుకోండి ఏం చేస్తారు అయితే బామ్స్ రాస్తారు లేకపోతే పెయిన్ కిల్లర్ వేసుకుంటారు నడు నొప్పి వచ్చింది అనుకోండి ఏం చేస్తారు అయితే బామ్స్ రాస్తారు లేకపోతే మందులు వేసుకుంటారు సో అలాగే నడు నొప్పి వచ్చినా తుంటి నొప్పి వచ్చినా కూడా అయితే పైన ఏమైనా బామ్స్ రాయాలి పుయ్యాలి ఆరల్స్ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు వీళ్ళకి ఏవియన్ అని తెలియగానే వీళ్ళ గుండెల్లో ఒక పెద్ద బాంబ్ పేలినంత పని అవుతుంది అంటే కేరళకి వెళ్ళి మసాజులు చేయించుకుంటారు కోర్ డికంప్రెషన్స్ అని సర్జరీస్ చేయించుకుంటారు ఒక్కోసారి అయితే ఈ నొప్పి తగ్గక మా దగ్గరకు వస్తూ ఉంటారు సర్జరీ బెటర్ అంటారా లేక నాన్ సర్జరీ బెటర్ అంటారా సర్జరీ అని మనం ఇంత ఈజీగా మాట్లాడుకుంటున్నాం కానీ ఇమాజిన్ ఒక్కసారి ఆ హిప్ లో ఎముకను కోసి అక్కడ అరగదీసి ఒక ఇంప్లాంట్ పెడితే సర్జరీ చేసేటప్పుడు మనం మత్తిస్తాం కానీ మత్తు దిగిన తర్వాత ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి వాళ్ళు నైట్ అంతా పడుకోరు అసలు ఏడుస్తూనే ఉంటారు పేషెంట్స్ అనేవాళ్ళు అయినా దేవుడిచ్చిన కాలు న్యాచురల్ మూమెంట్ కి ఇంప్లాంట్ వేసుకున్నాక వచ్చే మూమెంట్ కి తేడా లేదా మీరు ఒక ఫోన్ కొన్నా ఒక విమానం కొన్నా ఒక ఇంప్లాంట్ వేసుకున్నా అది లైఫ్ టైం ఉంటాయా ఇంప్లాంట్ కి యూజువల్లీ వాళ్ళు చెప్పే లైఫ్ టైం 8 to 15 years అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 years అనుకోండి మీరు 40 years కోసారి 50 years కోసారి 60 years కోసారి 70 years కోసారి ఇలా ఎన్నిసార్లు అని మీరు మార్పించుకుంటూ ఉంటారు అండ్ ఇన్నిసార్లు మార్చినా అది సెట్ అవుతుందా అయినా వాళ్ళు అన్నిసార్లు చెయ్యరు వీళ్ళు చేయించుకోకూడా ఇక్కడ జస్ట్ ఒక 45 minutes ఆఫ్ టైం సో నేను చిన్న ప్రిక్ ద్వారా చీమ కుట్టినంత చిన్నగా లోకల్ అనెస్థీషియా ఇస్తున్నాను సార్ సో దట్ ఆ పేషెంట్కి నొప్పి ఏమీ తెలియదు మనం చేసేటప్పుడు అండ్ పేషెంట్ కంప్లీట్లీ మెల్కొని ఉన్నారు సో ఎక్కడైతే మనము మన టార్గెట్ లెవెల్ దగ్గరికి మనం మెల్లిమెల్లిగా ఆ డెప్త్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఆ యాంగులేషన్ సెట్ చేసుకుంటాం ఈ సిఆర్ మెషిన్ ద్వారా సో నౌ ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్ మై నీడిల్ సో దట్ ఇట్ హ్యాస్ టు రీచ్ ద టార్గెట్ లెవెల్ సో ప్రాపర్ అండ్ ఇనఫ్ డెప్త్ so and then I'll confirm the needle dye spread. This is called a dye spread, that it gives me a confirmation that my needle is in the correct target, that is the plexus. Okay sir, आपको पेन रिलीफ हो रहा है? You are feeling better sir? మీ నొప్పి ఏదైతే ఉందో అది తగ్గినట్టు అనిపిస్తుందా సార్ మీకు? యా అంటే మీరు సినిమా చూసేంత తక్కువ వ్యవధిలో మీ ట్రీట్మెంట్ అయిపోతుంది అండ్ ఇక్కడ ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ ఫిట్నెస్ కోచెస్ మీ హిప్ ఏవియన్ కి స్పెషలైజ్డ్ గా ఎక్సర్సైజెస్ చెప్పి చేయిస్తారు ఓకే మేడం మరి పేషెంట్స్ కి మీరు ఇచ్చే భరోసా ఏంటి ఈ కాలంలో హాస్పిటల్స్ కొదే ఉందండి కారు కొన్నా కమర్షియల్ గా ఫీల్ అవ్వని వీళ్ళు హాస్పిటల్ కి వెళ్తే మాత్రం కమర్షియల్ గా ఫీల్ అవుతూ ఉంటారు మా మెయిన్ వాల్యూ ఇక్కడ ఇఫ్ ఆర్ సర్వీస్ ఈజ్ ఆఫ్ నో వాల్యూ టు యూ యువర్ మనీ ఈజ్ ఆఫ్ నో వాల్యూ టు అస్ అంటే మా సర్వీస్ మీకు విలువని ఇవ్వకపోతే మీ డబ్బుల్లో మాకు విలువ లేదండి అందుకే ఇక్కడికి ఓపీస్ కానీ స్కాన్స్ కానీ మెడిసిన్స్ కోసం కానీ జనాలు మేము రమ్మను అండ్ ఫ్రీ ఫోన్ కన్సల్టేషన్స్ ఇస్తాం హాస్పిటల్ నుండి వెళ్ళాక ఏ డాక్టర్ కూడా మీకు ఫోన్ చేసి సార్ మా హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారు మీరు ఎలా ఉన్నారని అడగరు కానీ ఇక్కడ అడుగుతారు ఎవరు కూడా మీకు ఫోన్ చేసి ఫాలో అప్ చేయరు ఇక్కడ వెళ్ళాక 15 days కి ఒకసారి 30 days కి ఒకసారి 3 నెలలకు ఒకసారి అండ్ 6 నెలలకు ఒకసారి ఫోన్ చేసి సార్ మీరు ఎలా ఉన్నారు
అని కనుక్కుంటారు. ఏ హాస్పిటల్ కూడా డాక్టర్ డైరెక్ట్ నెంబర్ ఇవ్వరు. ఇక్కడ ఎప్పుడు అవసరమైనా సరే డాక్టర్ తో మిమ్మల్ని మాట్లాడిస్తారు. ఇక ట్రీట్మెంట్ అంటారా, నొప్పి తగ్గుతుంది, తగ్గదు, తగ్గితే మీకు జీవితంలో ఒక సొల్యూషన్ వస్తుంది. లేకపోతే రివ్యూ ఫీజ్ పట్టండి అని చెప్పి, లేకపోతే 15 days వ్యాలిడిటీ అని చెప్పి మేము చెప్పే టైప్ కాదు. ఏమైనా డయాగ్నోస్టిక్ బ్లాక్స్ చేయాలన్నా లేకపోతే ఇంకేమైనా ట్రీట్మెంట్ చేయాలన్నా చేస్తాం. ఇక్కడ విలువ ఉంది అనుకున్న వాళ్ళు వస్తారు. ఇంకేం కావాలండి?